మాఘమాసం అమావాస్యను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలోని జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అష్టముఖి కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా నలుమూల నుంచే కాకుండా మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి సైతం భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఒక టీవీలో ఈ జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గురించి చెప్పారు. ఒక మంత్రి గారు చెప్పారు, మేము ఏనాడు శనీశ్వర స్వామి దేవతతో కష్టపడుతున్నాము. అందువల్ల ప్రతి ఒక్కరు ప్రతి శనివారం ఈ శనివారం అమావాస్య రోజు ఇక్కడికి వచ్చి జానకంపేట చాలా ఫేమస్ గా గారు చెప్పారు. దాని వలన ఎంతో నమ్మకంతో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అష్టముఖి కోనేరు ఉంది. భారతదేశంలోనే ఎక్కడా లేని అద్భుతమైన దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. మహర్షులు సప్త ఋషులు అందరూ వచ్చారు. ఏనాడు శని నవగ్రహ దోషాలు ఉన్న వాళ్ళు, కష్టాలు ఉన్న వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, ఆర్థికంగా కష్టపడుతున్న వాళ్ళు, తర్వాత గ్రహపీడలు ఉన్న వాళ్ళు అందరూ గ్రహపీడలు పోగొట్టుకోవడానికి, ఆరోగ్యం సంపాదించుకోవడానికి ఈ జానకంపేట ఎంతో భక్తితో ఇక్కడికి వచ్చి సమర్పిస్తారు. ఇంత జనం ఇంత పబ్లిక్ రావడం ఎప్పుడు ఏ గుళ్ళో కూడా నేను చూడలేదు. చాలా ఇక్కడ పరిస్థితి చాలా